టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వాగతం. టీశాట్ ద్వారా ప్రసారం అవుతున్న సాంఘిక శాస్త్రానికి సంబంధించి మీరు వీక్షించినట్లయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. మనము అనేక విషయాల మీద చాలా లోతుగా డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. ఈరోజు మనం భూమి వైవిధ్యం అన్నటువంటి థీమ్లో జలావరణము వాతావరణం గురించి విపులంగా చర్చించుకుందాం. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క జలావరణము అన్నటువంటిది మనకు తెలుసు, నీరు రెన్యూవబుల్ రిసోర్సెస్, అంటే మళ్ళీ మనం తిరిగి దీన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ యొక్క నీటి చక్రము అన్నటువంటిది మనందరికి తెలుసు. ఏదంటే నీరు అన్నటువంటిది ద్రవ, వాయు, ఘన రూపాల్లో ఉండేటువంటిది. కాబట్టి ఇది మనము నీటి చక్రంలో అనేకమైనటువంటి దశలను మనం గమనించవచ్చు. అంటే మీ బాష్పీభవనం అన్నప్పుడు మనకి ఏంటంటే, ఎప్పుడైతే వాటరు భూమి మీద పడిన తర్వాత మనకి ఈ యొక్క సూర్యరశ్మికి నీరంతా కూడా ఏమవుతుందంటే ఆవిరి కావడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి బాష్పీభవన ప్రక్రియ అంటే ఇక్కడ ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి నీరు ఆవిరి కావడం. మరి ఒక భూమి మీద ఉన్నటువంటి నీరేనంటే మొక్కల్లో కూడా బాష్పోత్సేకము అనేటువంటి ప్రక్రియ ద్వారా కూడా ఈ యొక్క బాష్పీభవనం చెందడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే మీ ఇక్కడ నీరు ఆవిరి కావడం అన్నటువంటిది ప్రక్రియ. అట్లాగే ఎప్పుడైతే ఆవిరి అయినటువంటి నీరు పైకి వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ పైకి వెళ్ళినటువంటిది నీరు ఎప్పుడైతే దాని యొక్క మోతాదు ఎక్కువైందంటే అవి అన్నీ కూడా మేఘాలుగా ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. మరి రవాణా అన్నటువంటిది మనం గమనించినట్లయితే మీరు చూస్తూ ఉంటారు, బాగా మేఘాలు ఏర్పడినప్పుడు గాలి వచ్చినట్లయితే ఆ మేఘాలన్నీ కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణం చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాన్నే రవాణా అని పిలుస్తారు. మూడవది ద్రవీభవనము అని పిలుస్తాం. ద్రవీభవనము అన్నప్పుడు ఏంది అంటే అవి ఏవైతే మేఘాలు ఏర్పడినాయో అవన్నీ కూడా ఏంటంటే నీటిని తనలో ఉంచుకునేటువంటి శక్తిని కోల్పోవడం అన్నటువంటిది జరుగుతుంది. నీటి బిందువుల ద్వారా మనకి భూమి మీదకి పడడం అన్నటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే నీటి బిందువుల ద్వారా కానివ్వండి, మంచు ద్వారా కానివ్వండి భూమిని చేరేటువంటి ప్రక్రియను ఏమంటారంటే అవపాతము అని పిలుస్తారు. అట్లాగే మనకి భూమిలో చేరినటువంటి నీరు మళ్ళీ ఈ యొక్క కాలువలు, నదులు, అదేవిధంగా వాగుల ద్వారా ఉపరితల ప్రవాహం అన్నటువంటిది మళ్ళీ నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే ఉపరితలం ద్వారా ప్రవాహం పోతున్నటువంటి నీళ్లు కొంత భూగర్భంలోకి ఇంకేయడం కూడా మనం గమనించవచ్చు. దాన్నే మనం భూగర్భ జలం అని పిలుస్తారు. ఈ భూగర్భంలో కూడా ప్రవాహాలు ఉంటాయి, కానీ అవి చాలా నెమ్మదిగా ఉంటాయి. అక్కడక్కడ మనం గమనించవచ్చు ఊటల రూపంలో కూడా పైకి రావడం అన్నటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, మళ్ళీ ఉపరితల ప్రవాహం ద్వారా ఈ యొక్క నీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇది మళ్ళీ ఆవిరి కావడం అన్నటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఆవిరైనటువంటి నీరు మళ్ళీ మేఘాలుగా కావడం, మళ్ళీ ద్రవీభవనం చెందడం, అవపాత రూపంలో కిందికి రావడం. అంటే ఇది నిరంతరము జరిగేటువంటి ఒక ప్రక్రియ. అందుకే దీన్ని ఏమన్నారంటే జలచక్రము లేదా నీటి చక్రము అని పిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏ రకంగా బిట్టడగడానికి అవకాశం ఉందంటే, ఈ క్రింది వాణిలో నీటి చక్రానికి సంబంధించి సరికానిది గుర్తించండి. సరికానిది గుర్తించండి అన్నప్పుడు మనకేం కనపడాలంటే సరైనటువంటి ఏవో మనం గుర్తించగలిగితే ఆటోమేటిక్గా సరికానిది ఈజీగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా మనం ఈ యొక్క నీటి వనరుల కింద మనం తీసుకున్నట్లయితే మనకి లభ్యమవుతున్నటువంటి నీటిలో 97.2169% మొత్తం ఉప్పు నీరుగా మాత్రమే మనకు లభ్యమవుతుంది. కేవలం 2.7831% మాత్రమే మంచినీరు మనకి గమనిస్తూ ఉన్నాం. అంటే మొత్తం లభ్యమయ్యేటువంటి నీటిలో దాదాపు 98% ఈ యొక్క ఉప్పు నీరుగానే ఉంటుంది. 2% మాత్రమే మంచినీరుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. మరి మనకి మహాసముద్రాలు అన్నటువంటిది మనకు తెలుసు, 5 మహాసముద్రాలు
ఉన్నాయి. ముఖ్యంగా మనకి పసిఫిక్ మహాసముద్రము, అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, దక్షిణ మహాసముద్రం అని 5 సముద్రాలు మనం చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క బ్రిటిష్కి సంబంధించినటువంటి ఓడ పేరు ఏంటంటే ఛాలెంజర్స్. ఈ ఛాలెంజర్స్ అనేటువంటి ఓడ ముఖ్యంగా సముద్రాలను అంతా కూడా చుట్టి రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే సముద్రాలను చుట్టి రావడం జరిగిందో అప్పుడు సముద్రాల యొక్క అధ్యయనం అన్నటువంటిది ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు బిట్టు ఏ రకంగా రావచ్చు అంటే ఛాలెంజర్స్ అన్నటువంటిది దేనికి సంబంధించింది అంటే మీ బ్రిటిష్ ఓడ, అదేవిధంగా ఇది సినిమాని, ఇంకా రకరకాలైనటువంటి ఆప్షన్లు ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఛాలెంజర్స్ అన్నటువంటిది బ్రిటిష్ ఓడ. అదేవిధంగా నెక్స్ట్ కింద ఒకవేళ ఈ క్రింది వానిలో బ్రిటిష్ ఓడ ఏది అని అడగడానికి అవకాశం ఉంది. అప్పుడు ఆప్షన్లో మనకి ఛాలెంజర్స్ కనపడడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ పంతల్సా అంటే ఏందని మనం గమనించినట్లయితే పంతల్సా అన్నటువంటిది మనం చూసినట్టయితే ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం మహాసముద్రాలన్నీ కూడా ఒకే సముద్రముగా పిలువబడినాయి. దాన్ని ఏమన్నారంటే పంతల్సా అని పిలువబడినాయి. ఆ తర్వాత కాలంలో ఈ యొక్క మహాసముద్రాల యొక్క విభజన అన్నటువంటిది మొదలైంది. కాబట్టి మొత్తం సముద్రాలన్నీ కలిపి ఏమని పిలిచినారంటే పంతల్సాగా పిలవడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే భూమి మీద ఏ రకంగా అయితే ఈ యొక్క హెచ్చుతగ్గులు ఉంటున్నాయో అదే రకమైనటువంటి హెచ్చుతగ్గులు మనకి మహాసముద్రం యొక్క భూతలంలో కూడా కనిపించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే మీ మహాసముద్రం లోపల కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. అంటే పర్వతాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, మైదాన ప్రాంతాలు ఉన్నాయి, అదేవిధంగా లోతైనటువంటి ప్రాంతాలు కూడా మనం మహాసముద్రాల్లో గమనించవచ్చు. మరి సముద్ర భూతల స్వరూపాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఖండాతీరపు అంచు. ఖండాతీరపు అంచు అన్నటువంటిది ఇది 200 మీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. అంటే మనకి సముద్రం యొక్క అంచు నుంచి 200 మీటర్ల లోపు వరకు ఏమని పిలుస్తారంటే ఖండాతీరపు అంచు అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ యొక్క సముద్ర విస్తరణలో ఇది 7.6% మాత్రమే ఉంది. మరి ఇక్కడ చాలా తక్కువ శాతం మాత్రమే ఉంది. మరి అతిపెద్ద ఖండాతీరపు అంచు ఎక్కడ ఉందంటే ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి సైబీరియా అన్నటువంటి సముద్రంలో మనకి సైబీరియా అన్నటువంటి ప్రదేశంలో 1500 కిలోమీటర్ల దూరం ఈ యొక్క ఖండాతీరపు అంచు గమనించవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఖండాతీరపు అంచు. మరి ఖండాతీరపు అంచు వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే ముఖ్యంగా చేపలన్నీ, అదేవిధంగా ఖనిజాలు ఎక్కువ మటుకు ఖండాతీరపు అంచులోనే మనం గమనించవచ్చు. మరి ఖండాతీరపు వాలు ఎక్కడి నుంచి అంటే 200 నుంచి 3000 మీటర్ల లోపు ఉంటే దాన్ని ఏమని పిలిచినారంటే ఖండాతీరపు వాలుగా పిలవడం అన్నటువంటిది జరిగింది. ఇది మొత్తం విస్తీర్ణంలో 15% మనం ఉండడం గమనించవచ్చు. మరి ఇక్కడ గమనించినట్లయితే ఆయా ఖండాల యొక్క సరిహద్దులను దేని బట్టిగా నిర్ణయిస్తారంటే మనకి యొక్క ఖండాతీరపు వాలును బట్టే మనకి ఖండాల యొక్క సరిహద్దును నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఖండాల యొక్క సరిహద్దును ఎలా నిర్ణయిస్తారు అంటే ఖండాతీరపు అంచ, ఖండాతీరపు వాల అన్నటువంటిది, అదేవిధంగా మహాసముద్ర మైదానాల లేకుంటే అగాధాల అన్నప్పుడు మనకి గమనించాల్సింది ఏంటంటే ఖండాతీరపు వాల ఉన్నటువంటిది మనం ఆన్సర్గా రాయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మూడవది మహాసముద్ర మైదానాలు. ఇవి 3000 నుంచి 6000 మీటర్ల లోపు ఉన్నటువంటి దాన్ని మనకి ఇది చెప్పవచ్చు అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క ఖండాతీరపు మైదానాలు 3000 నుంచి 6000 మధ్యలో ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 76.2% మనం గమనించవచ్చు. అంటే మొత్తం విస్తీర్ణంలో మహాసముద్ర మైదానాలు చాలా ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉన్నాయన్నటువంటిది కూడా మనం గమనించవచ్చు. ఇక
మహాసముద్ర అగాధాలు మనం తీసుకున్నట్లయితే 6000 మీటర్ల లోతు ఉన్నట్లయితే దాన్ని మనం మహాసముద్ర అగాధాలుగా పిలవడం అన్నటువంటిది జరిగింది. మరి ప్రపంచంలోనే ఇప్పటివరకు అతి లోతైనటువంటి సముద్ర అగాధం ఏదంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి మేరియానా ట్రెంచ్ అన్నటువంటిది 11,022 మీటర్ల లోతున్నటువంటి అగాధాన్ని కనుక్కోవడం అన్నటువంటిది జరిగింది. ఇది చాలా అతి లోతైనటువంటి అగాధం. అదేవిధంగా ప్యూర్టోరికో లేదా నేవ్స్ అన్నటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో దీన్ని కనుక్కోవడం జరిగింది. 10,475 మీటర్ల లోతు ఉంది. అట్లాగే జావా ప్రాంతంలో ముఖ్యంగా ఇది హిందూ మహాసముద్రంలో ఉంది. 7,450 మీటర్ల లోతున్నటువంటి మహాసముద్ర అగాధాన్ని కనుక్కోవడం ఉన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రదేశాలు గుర్తుండాలి, అదేవిధంగా వాటి యొక్క లోతు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనందరికి తెలుసు మహాసముద్రం అంటేనే అవి ఉప్పు నీళ్ళు అన్నటువంటిది మనందరికి తెలుసు. మరి సముద్రంలో నీటి లవణీయత అన్నటువంటిది మరి ఎంత ఉండాలి అని చూసినట్టయితే మనందరికి తెలుసు 35% 1000 దాంట్లో మనకి 35% లవణీయత ఉంటే మనకేమవుతుందంటే అది సాధారణ లవణీయతగా పిలుస్తారు. అందుకనే 1000లో ఎంత మోతాదు అన్నటువంటిది దాన్ని ఎట్లా చూపిస్తారంటే పార్ట్స్ పర్ 1000 పీపీటీ అని పిలుస్తారు. అంటే ఇది పార్ట్స్ పర్ 1000ని షార్ట్ ఫామ్లో పీపీటీ అని పిలుస్తారు. గుర్తు ఈ రకంగా చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే సాధారణ లవణీయత ప్రతి 1000 లీటర్ల నీటిలో మనకి ఎంత లవణీయత ఉండాలంటే కేవలం 35% ఉంటే దాన్ని ఏమంటారంటే సాధారణ లవణీయతగా పిలుస్తారు. మరి ఇక్కడ సముద్రంలో మనం చూసినట్టయితే 77.8% ఉప్పు మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ నదులలో నీరులో మాత్రం కేవలం 2% మాత్రమే ఉప్పు మనం గమనించవచ్చు. అదే మనకి ఎర్ర సముద్రంలో 40% ఉంది, మధ్యధరా సముద్రంలో 35% మనం గమనించవచ్చు. అంటే మీ మధ్యధరా సముద్రంలో సాధారణ లవణీయతనే మనం గమనించవచ్చు. అట్లాగే నల్ల సముద్రంలో 15% ఉంది, బాల్టిక్ సముద్రంలో 8% గమనించవచ్చు. మరి ఎందుకు బాల్టిక్ సముద్రంలో తక్కువ ఉంది ఉప్పు శాతం అన్నట్టయితే అది ముఖ్యంగా ఆర్కిటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ వచ్చేటువంటి మంచు కరగడం వల్ల వచ్చేటువంటి నీరు ఎక్కువగా చేరడం వల్ల ఆడ ఉప్పు శాతం తక్కువగా ఉందని గమనించవచ్చు. అట్లాగే మనం త్రాగునీరులో కూడా 1% మనం గమనించవచ్చు. మరి ప్రపంచంలోనే అతి ఎక్కువ లవణీయత అన్నటువంటిది ఎక్కడ కనుగొన్నారంటే డాన్ జోన్ కొలను 440% మనము అక్కడ గమనించవచ్చు. ఏది అంటార్కిటికా ఖండంలో ఉన్నటువంటి ఈ యొక్క డాన్ జోన్ కొలన్లో. అట్లాగే రెడ్బా సరస్సు ఎక్కడ ఉందంటే ఇది సెనెగల్లో ఉంది. ఇక్కడ మనకి 400% అన్నటువంటిది మనం గమనించవచ్చు. వాండా సరస్సులో అంటార్కిటికా అనే దాంట్లో మనకి 350 మనం గమనించవచ్చు. అంటే పార్ట్స్ పర్ 1000 అన్నటువంటిది మనకి ఈ యొక్క 350 వాండా సరస్సులో గమనించవచ్చు. అట్లాగే ఏదైతే ఉప్పు ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఏ సముద్రంలో అయితే ఎక్కువ ఉందో వాటిని ఆధారంగా గీసేటువంటి రేఖలను ఏమంటారు సమలవణీయత రేఖ అంటారు. అంటే మీ ఒక్కొక్క ప్రాంతంలో సేమ్ మనకి ఒకతాని 8 ఉంటే ఇంకో చోట కూడా 8 ఉందనుకోండి, ఇక్కడ 8ని అక్కడ 8ని రేఖ ద్వారా కలపడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే సమ లవణీయత ఉన్నటువంటి ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారంటే సమలవణీయత రేఖలు అంటారు. ఐసోలైన్ అన్నటువంటిది మనకి పిలవడం అన్నటువంటిది జరుగుతుంది అన్నట్టు. ముఖ్యంగా మనం చూసినట్టయితే మహాసముద్రాల యొక్క ఉష్ణోగ్రత అన్నటువంటిది ఎంత మధ్యలో ఉంటుందంటే -2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటుంది. కాబట్టి సాధారణంగా
మహాసముద్రాల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అని అడిగినప్పుడు మనం దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనందరికీ తెలుసు మహాసముద్రాలు నిరంతరము ప్రవహిస్తూనే ఉంటాయి. అవి దీంట్లో మనం ఆ ప్రవహించేటువంటి దాన్ని బట్టి రెండు రకాలైనటువంటి ప్రవాహాలు ఉన్నాయి. ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు. ఉష్ణ ప్రవాహాలు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు ప్రవహిస్తే వాటిని ఉష్ణ ప్రవాహాలని పిలుస్తారు. అదేవిధంగా ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తే వాటిని శీతల ప్రవాహాలు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఉదాహరణలు కూడా అడగడానికి అవకాశం ఉంది. ఈ క్రింది వానిలో ఉష్ణ ప్రవాహానికి ఉదాహరణ అని అన్నప్పుడు గల్ఫ్ ప్రవాహము, అగులస్ ప్రవాహము, అదేవిధంగా శీతల ప్రవాహాలకు ఉదాహరణ అన్నప్పుడు పెరు ప్రవాహము, అలస్కా ప్రవాహం. మరి ఇక్కడ ఈ యొక్క ప్రవాహం యొక్క వేగాన్ని బట్టి కూడా దానికి పేర్లు పెట్టడం అన్నటువంటిది జరిగింది. ఒకవేళ ప్రవాహ వేగము నిదానంగా ఉంటే దాన్ని డ్రిఫ్ట్ అని పిలవడం జరిగింది. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి. ప్రవాహ వేగము నిదానంగా ఉంటే డ్రిఫ్ట్ అని పిలవడం జరిగింది. ప్రవాహ వేగము చాలా స్పీడ్గా ఉంటే దాన్ని స్ట్రీమ్ అని పిలవడం అన్నటువంటిది కూడా జరిగింది. కాబట్టి మనం రాసేటువంటి అభ్యర్థులు ముఖ్యంగా ప్రధానంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం నెక్స్ట్ దాంట్లో మనం వెళ్ళినట్టయితే వాతావరణం అన్నటువంటిది మనకు తెలుసు. భూమిని ఆవరించి ఉన్నటువంటి గాలిని ఏమని పిలుస్తారు? వాతావరణం అని పిలుస్తారు. మరి ఇక్కడ ఆ వాతావరణంలో అనేకమైనటువంటి వాయువులు ఉంటాయి. మరి ఏమిటి ఆ వాయువులు వాతావరణంలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా ప్రాణవాయువు ఉంటుంది, నత్రజని ఉంటుంది, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, జినాన్, ఇవన్నీ కూడా దుమ్ము, ధూళి, ఇవన్నీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి వాయువులు. మరి ఇక దీంట్లో గమనించినట్లయితే ఎంత శాతం వాతావరణంలో వాయువుల పర్సెంటేజ్ అని గమనించినట్లయితే ప్రాణవాయువు వాతావరణంలో 21% ఉంది. మరి వాతావరణంలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువు ఏంటంటే నత్రజని. 78% నత్రజని ఈ యొక్క వాతావరణంలో ఉంటుంది. ఈ ఆర్గాన్, నియాన్, బొగ్గు పులుసు వాయువు మనం తీసుకున్నట్లయితే చాలా తక్కువగా 0.03% మాత్రమే ఇవి ఉండడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చేసేటువంటి పనుల వల్ల కొంత బొగ్గు పులుసు వాయువు యొక్క పర్సెంటేజ్ పెరుగుతూ వస్తుంది. దానివల్లనే వాతావరణం వేడెక్కడం అన్నటువంటిది కూడా జరుగుతుంది. దాన్ని మరింత తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే వాతావరణంలోని వివిధ పదార్థాల ఆధారంగా 2 భాగాలుగా విభజించడం అన్నటువంటిది జరిగింది. సమరూప ఆవరణము, బహురూప ఆవరణం. సమరూప ఆవరణము మనం తీసుకున్నట్లయితే 90 కిలోమీటర్ల వరకు సమరూప ఆవరణము, 90 కిలోమీటర్ల పైన ఉంటే దాన్ని బహురూప ఆవరణంగా చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా సమరూప ఆవరణంలో ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము చెప్పవచ్చు. అదేవిధంగా బహురూప ఆవరణంలో థర్మో ఆవరణము, ఐనో ఆవరణంగా చెప్పవచ్చు అన్నట్టు. ముఖ్యంగా మనం ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. ట్రోపో ఆవరణం మనం తీసుకున్నట్లయితే ఇది భూమి నుంచి కిందగా ఉన్నటువంటి ఆవరణం. ఇది ధృవాల దగ్గర 8 కిలోమీటర్ల ఎత్తు ఉంటే భూమధ్య రేఖ దగ్గర 18 కిలోమీటర్ల ఎత్తు ఉండడం అనేటువంటిది గమనించవచ్చు. అందుకనే ట్రోపో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల ఎత్తు అన్నప్పుడు 8 నుంచి 18 కిలోమీటర్లని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క మేఘాలు ఏర్పడడానికి కారణం ట్రోపో ఆవరణం. ఇది కూడా ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే రెండవది స్ట్రాటో ఆవరణం. ఈ యొక్క స్ట్రాటో ఆవరణంలో మనం తీసుకున్నట్లయితే 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ యొక్క స్ట్రాటో ఆవరణం అన్నటువంటిది ఉంటుంది. ఇక మూడవది మిసో ఆవరణం అన్నటువంటిది 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. ముఖ్యంగా ఆకాశం నుంచి పడేటువంటి ఉల్కలు ఈ మిసో ఆవరణంకి వచ్చి పేలిపోవడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకే మనం ఎప్పుడైనా గమనిస్తూ ఉంటాం, పడి ఎంబడే అక్కడ పేలిపోతూ ఉంటాయి. కాబట్టి అది మిసో ఆవరణంలో జరిగేటువంటి ప్రక్రియ. ఇక థర్మో ఆవరణము అన్నటువంటిది తీసుకున్నట్లయితే 400 కిలోమీటర్ల పైన ఉంటే దాన్ని థర్మో ఆవరణము అని పిలవడం జరిగింది. ఇక చివరి
ఆవరణం మనం తీసుకున్నట్లయితే ఆ, ముఖ్యంగా ఈ థర్మో ఆవరణంలో మనం దీన్ని అయనో ఆవరణం అని కూడా పిలుస్తారు. దీంట్లో రేడియో తరంగాలు పరావర్తనం చెంది మళ్ళీ భూమికి చేరడం అన్నటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనకి టీవీ కానీ రేడియోలు కానీ పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క రేడియో తరంగాలు. లాస్ట్ది వచ్చేసి ఎక్సో ఆవరణం. ఇది చివరి పొరగా చెప్తాం, కానీ దీని గురించినటువంటి వివరాలు ఇంకా పెద్దగా మనకి అందుబాటులో లేవనే చెప్పవచ్చు. ఇక మనకు తెలుసు, ఎప్పుడైనా సరే ఏంటంటే గాలి వేడెక్కితే మనకి పీడనం తగ్గడం అన్నటువంటిది జరుగుతుంది, గాలి చల్లబడితే పీడనం పెరగడం అన్నటువంటిది జరుగుతుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేడెక్కినటువంటి గాలి చల్లబడి వేడై ఆటోమేటిక్గా అవి పైకి వెళ్ళడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఎప్పుడైనా గాలి అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి వీయడం అన్నటువంటిది జరుగుతుంది. ఈ వీచే గాలిని ఏమంటారంటే పవనము అని పిలుస్తారు. మరి ఇక్కడ ఈ పవనం కూడా వీచేటువంటి క్రమంలో మనం చూస్తుంటాం, ఒక్కోసారి చాలా మెల్లగా వీస్తుంటుంది. ఆ వీచినప్పుడు మన మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సమీరము లేదా తెమ్మెర లేదా తుమ్మెర అని పిలుస్తారన్నట్టు. ఇది చాలా నిదానంగా వీసేటువంటిది. అదేవిధంగా మనకు తీసినట్టయితే ఈదురు మనకి వేగంగా వీచేటువంటి గాలిని ఏమంటారంటే ఈదురు గాలి అని పిలుస్తారు. దాన్నే పెనుగాలి అని కూడా పిలుస్తారు. కానీ గాలి వేగం మరీ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని తుఫాన్ అని పిలవడం అన్నటువంటిది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అందుకనే తుఫాన్ వచ్చినప్పుడు మనకు తెలుసు, గంటకి గాలి వేగం అన్నటువంటిది ఓసారి 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల గాలి వేగం అన్నటువంటిది కూడా మనకి చూడమన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే అంతన అయనరేఖ అభిసరణ ప్రాంతం ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్ అన్నటువంటిది కూడా మనకి భూమధ్యరేఖ ప్రాంతంలో మనం గమనించవచ్చు. మనం చూసినట్టయితే ఈ కోరియాలిస్ ఎఫెక్ట్ అన్నటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ముఖ్యంగా మనకు తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు భూభ్రమణం అనేటువంటిది పిలుస్తున్నాం. దీంట్లో ప్రధానంగా భూభ్రమణం జరిగేటప్పుడు ఏంటంటే కోరియాలిస్ ప్రభావం వల్ల ఉత్తరార్ధ గోళంలో పవనాలు కుడివైపుకు తిరుగుతాయి, దక్షిణార్ధ గోళంలో పవనాలు ఎడం వైపుకు తిరగడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఆ రకంగా ఎందుకు తిరుగుతున్నాయి అని అంటే అది కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల తిరుగుతున్నాయి అన్నటువంటిది కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడగడానికి అవకాశం ఉంది, కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఉత్తరార్ధ గోళంలో పవనాలు ఏ వైపుకు వీస్తాయి, కుడివైపు, ఎడంవైపు, ఉత్తరం, దక్షిణం ఏదన్నా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క కుడివైపు అదేవిధంగా దక్షిణార్ధ గోళంలో అయితే ఎడం వైపుకు వీస్తాయని చాలా స్పష్టంగా చెప్పవచ్చు అన్నట్టు. అట్లాగే ఈ యొక్క పవనాలను కూడా వర్గీకరించడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా ప్రపంచ పవనాలు, ఋతుపవనాలు, స్థానిక పవనాలని ప్రధానంగా పవనాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. మళ్ళీ ప్రపంచ పవనాలను వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలు, ధ్రువ పవనాలని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే వ్యాపార పవనాలు అన్నటువంటి ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతంలో వీస్తాయి, పశ్చిమ పవనాలు సమశీతోష్ణ మండలంలో వీస్తాయి. అదేవిధంగా ధ్రువ పవనాలు మనకి ఈ యొక్క ధ్రువ ప్రాంతాలలో వీయడం అన్నటువంటిది జరుగుతుంది. వ్యాపార పవనాలు అన్నప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా తూర్పు నుంచి పడమరకి వీయడం అన్నటువంటిది జరుగుతుంది. అదే ఈ వ్యాపార పవనాలు ఉత్తరార్ధ గోళంలో తీసుకున్నట్లయితే ఇవి ఈశాన్య వ్యాపార పవనాలుగా పిలుస్తారు. అదే దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలుగా పిలుస్తారు. ఎందుకు ఆ రకంగా పిలుస్తున్నారంటే ఈశాన్యము ఆగ్నేయం వైపు నుంచి వీస్తున్నాయి కాబట్టి ఆ పేరుతోనో పిలవడం అన్నటువంటిది జరిగింది. మరి ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా కన్ఫ్యూజింగ్ కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఏ వైపు నుంచి వీస్తాయి, దక్షిణార్ధగోళంలో ఏ వైపు నుంచి వీస్తాయి అనేది గమనించాలి. అట్లాగే పశ్చిమ పవనాలు పడమర నుంచి తూర్పుకు వీయడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక్కడ కూడా పశ్చిమ పవనాలు కూడా మనం తీసుకున్నట్లయితే బాగా గమనించండి. వ్యాపార పవనాలు తూర్పు నుంచి పడమరకు వీస్తే పశ్చిమ పవనాలేమో పడవ నుంచి తూర్పుకు వీస్తాయి. ఇక్కడనేమో ఉత్తరార్ధగోళంలో ఇవి నైరుతి దిశ నుంచి వీస్తే దక్షిణార్ధగోళంలో వాయవ్య దిశ నుంచి వీయడం అన్నటువంటిది జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా మనం గమనించవచ్చు. ఏది వ్యాపార పవనాలకి పశ్చిమ పవనాలకి. ఇక ధ్రువ ప్రాంతాల్లో మాత్రం వీచేటువంటి పవనాలు ఏవంటే తూర్పు పవనాలు వీయడం అన్నటువంటిది జరిగింది. ఇక దీంట్లో మనం తీసుకున్నట్లయితే రెండవది ఋతుపవనాలు. ఋతుపవనం అన్నప్పుడు మనకేందంటే దీన్ని ఇంగ్లీష్లో మాన్సూన్ అని పిలుస్తారు. ఈ మాన్సూన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం మౌసమ్ అనేటువంటి అరబిక్ పదం నుంచి వచ్చింది. మౌసమ్ అనగా ఏంటంటే ఋతువు అని అర్థం అన్నట్టు. కాబట్టి ఇది ఒక్కోసారి మాన్సూన్ అనేటువంటి పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది అన్నప్పుడు మనకి లాటిన్, గ్రీక్, అరబిక్ అనేటువంటిది ఇచ్చినప్పుడు అరబిక్ అనేటువంటిది మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి మనకు తెలుసు ఈ ఋతుపవనాలు మనం తీసుకున్నట్లయితే నీరు మనకి చల్లబడడం, అదేవిధంగా భూమి వేడెక్కడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. భూమి చాలా స్పీడ్గా వేడెక్కుతుంది, స్పీడ్గా కూడా చల్లారుతుంది. కానీ నీరు మాత్రం నిదానంగా వేడెక్కుతుంది, నిదానంగా చల్లడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల మాత్రమే మనకి ఈ యొక్క ఋతుపవనాలు ఏర్పడడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టే మనకేందంటే మే నెలలో మనకు బాగా ఎండలు ఉంటాయి. కాబట్టి అప్పుడు భారతదేశం యొక్క వాయవ్య భాగంలో మనకేందంటే అల్పపీడనం అన్నటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మనకేమవుతుందంటే అప్పుడు సముద్రాల నుండి వీచేటువంటి చల్లలి గాలులు భారతదేశం మీదకి వేయడం వల్ల మనకి యొక్క నైరుతి ఋతుపవనాలు రావడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ గమనించినట్లయితే ఏంటంటే ఉష్ణోగ్రత పీడనాల మధ్య తేడా వల్ల కొంత స్థానిక పవనాలు అన్నటువంటివి ఏర్పడుతున్నాయి. దీంట్లో ఉష్ణ పవనాలకి ఉదాహరణగా మనం ఏం చెప్పవచ్చు అంటే చీనుక్ అన్నటువంటి దాన్ని మనం ఇప్పుడు చెప్పవచ్చు. చీనుక్ అంటే మంచును తినేది అని చెప్పవచ్చు అన్నట్టు. అట్లాగే మనకి ఫోన్ అన్నటువంటిది కూడా ఒక ఉష్ణపవనం. ముఖ్యంగా ఫ్రాన్స్లో ద్రాక్ష పండ్లు బాగా పక్వానికి రావడానికి ఈ యొక్క ఉష్ణపవనాలు తోడ్పడడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే లూ, సైమన్, ఏమా, నార్వెస్టర్ అనేటివి కూడా మనకి ఈ యొక్క ఉష్ణపవనాలకి ఉదాహరణగా చెప్పవచ్చు. అట్లాగే శీతల పవనాలు తీసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా మిస్ట్రల్. ఈ శీతల పవనాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆల్ప్ పర్వతాల మీదుగా ఫ్రాన్స్ వైపుకు వీయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ప్యూనా అన్నటువంటి శీతల పవనం ముఖ్యంగా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఆండీస్ పర్వతాల దగ్గర వీస్తాయి. అట్లాగే పంపారో అన్నటువంటి శీతల పవనం ముఖ్యంగా ఈ యొక్క పంపాలు అన్నటువంటి గడ్డి మైదానాల్లో వీయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటంటే ఈ యొక్క వాతావరణము, శీతోష్ణ స్థితి, వాతావరణం అన్నటువంటిది తక్కువ కాలానికి సంబంధించి, శీతోష్ణ స్థితి అన్నటువంటిది ఎక్కువ కాలానికి సంబంధించి. ఒకవేళ వాతావరణంలో ఉష్ణోగ్రత, ఆర్ద్రత ఎక్కువగా ఉంటే మనకేం కలుగుతుందంటే ఉక్కపోత కలగడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనకి మేఘాల్లో బాగా ఎత్తుగా ఉన్నటువంటి మేఘాలను ఏమని పిలుస్తారంటే సిర్రస్ మేఘాలుగా పిలుస్తారు. అదేవిధంగా క్యుములస్ మేఘాలేమో మధ్యలో ఉంటాయి, స్ట్రాటస్ అన్నటువంటి మేఘాలు మాత్రం కిందగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ విభజన కూడా మీరు గమనించాలి. ద్రవీభవనాన్ని ప్రిసిపిటేషన్ అని పిలుస్తారు. ప్రిసిపిటేసియా అన్నటువంటి లాటిన్ పదం నుంచి ఈ పదం రావడం అన్నటువంటిది జరిగింది. మనకి వర్షపాతాల్లో కూడా సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం అని ఉంటుంది. ఈ యొక్క పర్వతీయ వర్షపాతంలో గ్రీక్ పదమైనటువంటి ఒరేష్ అనేటువంటి దాని నుంచి మనకి ఈ యొక్క పర్వతం అన్నటువంటిది పదం రావడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా మౌంటైన్ అన్నటువంటి పదం రావడం జరిగింది. చక్రీయ వర్షపాతం మనకి కైక్లోన్ అనేటువంటి గ్రీకు పదం నుంచి
సైక్లోన్ అన్నటువంటి ఇంగ్లీష్ పదం రావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క జలావరణము అదేవిధంగా వాతావరణానికి సంబంధించి చాలా డీటెయిల్గా చర్చించుకోవడం అన్నటువంటిది జరిగింది. మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు టీశాట్లో ప్రసారమయ్యేటువంటి ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా వీక్షించండి. మరి టెట్లో మంచి మార్కులు పొందండి. మరి నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.